వావ్, వాట్ అన్ ఐడియాలజీ. మీలా ప్రపంచంలో మీరు మాత్రమే ఆలోచించగలరు అత్తయ్య. మీలా పొరుగింటి పుల్లకూర పొగడే టైప్ కాదు నేను. నాకు నా ఇల్లే ముఖ్యం. కాబట్టి మీ అనాలిసిస్కి నేను ఓటేయను. వాళ్లే నా కూతురు రక్తం కళ్ళ చూసి వాళ్లే వచ్చి రక్తం ఇవ్వడం సహాయం అని మీరంటే నేను మీకు ఇంకేం చెప్పలేను. కానీ ఒక్క విషయంలో బాధగా ఉంది అత్తయ్య. మీరు నాలో మంచితనాన్ని చూడలేకపోతున్నారు. జానికి వేసుకున్న మంచితనం అనే ముసుగుని నమ్ముతున్నారు. ముసుగులో బ్రతుకుతున్నది నువ్వు. అహం అనే ముసుగు. దానివల్లే నువ్వు మనుషుల్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. ఇది తెలుసుకున్న రోజు నువ్వు బాగుపడతావు. లేదా నాశనం అయిపోతానని శపిస్తున్నారా? కీర్తి, ఎనఫ్. ఇంకో మాట మీలో ఎవరు తూలినా నేను తిరిగి యుఎస్ వెళ్ళిపోతాను. ఒంటరిగా. ఏంటి ఇది? కఠినంగా ప్రవర్తించి ఆశ్రితని బాధ పెడుతున్నావు. తర్వాత ఒంటరిగా కూర్చుని నువ్వు బాధపడుతున్నావు. ఎందుకే ఇలా? దాంతో మొండిగా ఉండి నువ్వేం సాధిస్తున్నావు? నన్నేం చేయమంటావమ్మా? చూస్తున్నావు కదా అదెంత మొండిగా మాట్లాడుతుందో. అది మొండిగా ప్రవర్తిస్తే నువ్వు మెత్తగ్గా మాట్లాడి సర్ది చెప్పాలి గాని నువ్వు కూడా దానిలాగే మొండిగా ప్రవర్తిస్తే ఎలాగే? నీకు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఆశ్రిత పెంపకం విషయంలో నీ ఆలోచన తప్పమ్మా. స్ట్రిక్ట్ గా ఉంటేనే అది దారిలోకి వస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అది నీకు దూరం అవుతూ వస్తోంది. ఇప్పటికైనా అది నువ్వు గ్రహించకపోతే ఆశ్రిత పూర్తిగా నీ చేజారిపోతుందే. అసలెందుకమ్మా దానికి నేనంటే అంత ద్వేషం? ఏం తక్కువ చేశాను తనకి? చిన్నప్పటి నుంచి ఏ లోటు తెలియకుండా పెంచాను. కావలసినవన్నీ కొనిచ్చాను. తోటి పిల్లల ముందు చిలకన కాకుండా దానికి అన్ని అందించాను. తండ్రి ప్రేమకి దూరమైందన్న బాధ తనకి తెలియకూడదని అతని బాధ్యత కూడా నేనే తీసుకుని పెంచాను. ఇద్దరి ప్రేమని నేనే పంచాలని ప్రయత్నిస్తున్నాను. కానీ ఆశ్రిత నన్ను అసలు తల్లిగానే చూడట్లేదు. ఒక శత్రువులాగే చూస్తుంది. శత్రువు చెప్పింది నమ్మి తల్లిని తప్పు పడుతుంది. నేను చూపించే కోపమే దానికి కనపడుతుంది. కానీ ఆ కోపం వెనుకున్న ప్రేమ ఎందుకు కనపడట్లేదమ్మా? అమ్మా, జ్యూస్. సారీ అమ్మా. నీ సారీ నాకేం అక్కర్లేదు, వెళ్ళు. జానకి అంటే వస్తుందని నేను అనుకోలేదమ్మా. వచ్చాక తనని వెళ్ళగొట్టడం మేనర్స్ కాదు అని. మేనర్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఫన్నీగా ఉందే.
మీ నాన్న నేర్పాడా నీకు ఈ మేనస్? ఏది ఈ అమ్మని మోసం చేద్దాం, ఆ పిచ్చి దాన్ని ఫూల్ని చేద్దాం, దాని ఎమోషన్స్ తో ఆడుకుందామని కొత్త రకమైన మేనస్ నేర్పించాడా? ఇందులో నాన్న తప్పేం లేదమ్మా. నేనే నాన్నకి జానకి ఆంటీని పిలవమని ఐడియా ఇచ్చాను. ఓ, ఇది తమ్మర్ ఐడియానా మేడం? మీ అమ్మ చచ్చిపోయిందని ఫిక్స్ అయిపోయావన్నమాట. కీర్తి, కీర్తి, ఏంటా మాటలు? చిన్న పిల్ల అలాంటి మాటలు తట్టుకోలేదు. ఇది చిన్నపిల్ల. తల్లికి నచ్చని పనులు చేయడమే కాకుండా నా దగ్గర నిజం దాచిన ఇది చిన్నపిల్ల అంటుంటే నాకు నవ్వొస్తుంది అశోక్. జానకి విషయం దాచమని చెప్పింది నేను కీర్తి, అమూల్య కాదు. అయినా వేరే ఆప్షన్ లేక పిలిచాం గాని నిన్ను హర్ట్ చేయాలని కాదు. ఆలోచన రావడమే నన్ను హర్ట్ చేసినట్టు. ఆ జానకి నా కూతుర్ని టచ్ చేస్తేనే నాకు నచ్చలేదు. అలాంటిది అది ఇంటికొచ్చి సపర్యలు చేస్తుంటే నాకెలా ఉంటుందో ఆలోచించారా? హ, అయినా నా పిచ్చి గాని నేను ఇంట్లో ఒక పని మనిషికే లోకువైనప్పుడు మీ నుండి ఆశించడం నా మూర్ఖత్వం. ఎంత బ్లఫ్ చేశారు అశోక్. నా నుండి జానకిని కాపాడడానికి నా మీద రాత్రి ప్రేమ నటించావు కదా. నీకు నా ప్రేమ నటనలా కనిపించిందా? నటన కాక మరి ఇంకేంటి? నా కూతురు దగ్గరికి వెళ్తానన్న నన్ను ఆపి ఆ జానకిని నా కంట పడినివ్వకుండా చేయడం నటన, మోసం, ద్రోహం. నేను పిచ్చిదాన్లా నా భర్త నా మీద బెంగ పెట్టుకున్నాడని ఎంత మురిసిపోయానో. నా స్ట్రెస్ తగ్గించడానికి నాతో ప్రేమగా ఉంటే నేనేదో ఫీల్ అయిపోయి నా భర్తకి నేనంటే పిచ్చి అనుకున్నాను గాని నన్నే పిచ్చిదాన్ని చేయడానికి ఆ ప్రేమ చూపించాడని తెలుసుకోలేకపోయాను. ఛీ! నా మీద నాకే అసహ్యంగా ఉంది. చచ్చిపోవాలన్నంత అసహ్యంగా ఉంది. అమ్మా ప్లీజ్ అమ్మా, అలా మాట్లాడుకో, నాకు ఏడుపు వస్తుంది. నువ్వెందుకే ఏడవడం? దానికి నేనున్నానుగా ఈ ఇంట్లో. అందుకేగా మీ నాన్న నన్ను పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో కట్టిపడేశాడు. ఎందుకు కీర్తి అంత నెగిటివ్ గా ఆలోచిస్తావు? నేను మంచి కోసమే ఆలోచించాను. దయచేసి నాకేం చెప్పొద్దు అశోక్. నాకింకా మీ మాటలు నమ్మి మోసపోయే ఓపిక లేదు. మీరు నన్ను ఒక పురుగు కన్నా హీనంగా చూస్తున్నారు. నేను ఇంట్లో మీకు ఒక ప్రాపర్టీ లాగా మాత్రమే కనపడుతున్నాను. నన్ను మీరు మీ మనిషిగా చూడడం లేదు, అసలు మనిషిగానే చూడడం లేదు. నా కళ్ళు గప్పి నా శత్రువుని నా ఇంట్లోనే మీరు కాపు కాశారంటే నేనెందుకు ఇంకా మీతో ఉండాలో నాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు నేను బ్రతికున్నానో కూడా అర్థం కావట్లేదు. ఎందుకమ్మా అలా అంటారు? మీరు ఇంటి దీపం తల్లి. అందుకేనా ఆర్పేయాలని చూస్తున్నారు? ఎనఫ్ కీర్తి, నువ్వు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నావు. అమలు, నువ్వు వెళ్ళమ్మా. కుమరయ్య, తీసుకెళ్ళు. రండమ్మా. కీర్తి, ఇన్ని రోజులు మా అమ్మ అంటుంటే వద్దమ్మా తను మారుతుంది అని చెప్పాను. కానీ నువ్వు మారవని అర్థమైంది. ఇది నీకు అర్థమయ్యేదాకా నువ్వు మారవు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ మీద నాకున్న ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది. అది నా చావుతోనే పోతుంది. అండ్ చావు దాకా వస్తే నీ ముందు నేనే లైన్లో ఉంటాను. నువ్వు లేకపోతే నేను లేను. అది అర్థం చేసుకో.